మహిషి సంహారానంతరం పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్ర, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు, ఆ శబరిమలపైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్య చంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు, దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్లగుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్లగుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు 2 కళ్ల వంటి తల్లిదండ్రులకు నేను చేయవలసిన కర్తవ్యం. కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రని తీసుకువెళ్లి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు, మీ తలనొప్పి కొరకు దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నా పైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. వీరాధి వీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందల రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు. ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి, నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్నా అమ్మే అతడు. క్షమించు తండ్రి, నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాశ వల్ల, నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు.